ఇవాళ నిధులు మంజూరు కొరకు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి పురపాలక శాఖ మంత్రి గారైన శ్రీ పొంగూరు నారాయణ గారికి కూడా నివేదికలు ఇచ్చి నిధులు కోరడం జరుగుతుంది. రాబోయేటువంటి కొంతకాలంలోనే ఈ ఆత్మకూరు పట్టణానికి పూర్తి వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ కూటమి నాయకత్వంలో, ఈ ప్రభుత్వంలో. ఈరోజు ఆత్మకూరు పట్టణానికి వచ్చేటువంటి నెల్లూరు పాలెం నుంచి వచ్చే రహదారి గతంలోనే 2 లేన్ల రహదారిగా ఉన్నటువంటి రోడ్డుని 4 లేన్లు చేశాం. సెంట్రల్ డివైడర్తో లైటింగ్ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పట్టణంలో కూడా 4 లేన్ల రహదారిని చేసి సెంట్రల్ లైటింగ్ పెట్టి ఆత్మకూరు పట్టణ బస్టాండు వరకు కూడా దీన్ని పొడిగించి, అట్లాగే పట్టణంలో కొంత దూరం కూడా బైపాస్ రోడ్డు వచ్చే కలిసే ప్రాంతం వరకు దీన్ని పొడిగించడం జరిగింది గతంలోనే. మధ్యలో ఒక లింక్ మిస్ అయింది. మున్సిపల్ ఆఫీస్ దాకా ఉన్నటువంటి రోడ్డు కొనసాగి మళ్ళీ సోమశిల రోడ్డు పాయింట్ వరకు రావాలి. దాదాపు 600-700 మీటర్ల రోడ్డుని మధ్యలో వదిలిపెట్టాం. దాన్ని వైడనింగ్ పూర్తి చేసి ఆ వెడల్పు చేసిన క్రమంలో అక్కడ రోడ్డు వేయాలి. ఇంకా వెడల్పు చేయలేదు కాబట్టి ఆ రోడ్డు అప్పుడు మిగిలింది. 10 సంవత్సరాల తర్వాత ఇంకా అలాగే ఉంది. రాబోయేటువంటి రోజుల్లో పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరితో కూడా సహకరించి మాట్లాడి ఆ రోడ్డును వెడల్పు చేసి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఏదైతే నిలిపివేయబడిందో అక్కడి నుంచి కొనసాగించి సోమశిల రోడ్డు పాయింట్ వరకు 4 లేన్ల రోడ్డు విస్తరణకి ఏర్పాటు చేయాలనేటువంటిది ఉంది. దీనికి సమగ్రమైన ప్రణాళిక తయారు చేసుకున్న తర్వాత నిధులు కూడా సమకూర్చుకొని పనులు చేయడం జరుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.